హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ సాసులు లేకుండా హెల్దీ పాస్తా ఎలా రెడీ చేశానో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత ఇందులోనే ఒక కప్పు పాస్తా వేసుకొని ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని జాలీలో వేసుకొని నీళ్ళన్నీ వంపుకున్న తర్వాత కొద్దిగా చల్లటి వాటరు కొద్దిగా నూనె వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు కోసం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చీలు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 చెంచాల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చీలు, ఉల్లిపాయలు వేసుకొని ఒక 50% వేయించుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకొని టమాటా బాగా మగ్గడానికి రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకుంటే టమాటా చాలా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఉడికించిన పాస్తా వేసుకొని బాగా కలుపుకొని ఇందులోనే చాట్ మసాలా కానీ మ్యాగీ మసాలా కానీ వేసుకుంటే వేడి వేడి పాస్తా రెడీ అయిపోతుంది. ప్రిజర్వ్ చేసిన సాసుల కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బుక్కలో టమాటాలు, పచ్చిమిర్చీలు తగులుతుంటే మరి ఇంకెందుకు సాసులు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. వినండి నా మాట, తినండి ఈ పూట. బాయ్.